సార్ గోల్డ్ మ్యాన్లో పహిల్వాన్లో కొంతమంది తరచుగా వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు. అఖిల్ పహిల్వాన్ రీసెంట్ గా అతను వ్యభిచార గృహాన్ని రన్ చేస్తూ కూడా పోలీసులకు దొరికిపోయారు. ఆ తరువాత కొన్ని ఆరోపణలు అయితే పహిల్వాన్ల మీద వస్తూ ఉన్నాయి. తరచుగా మనం గమనిస్తూ ఉన్నాం. పహిల్వాన్ అంటేనే కొంతమంది గలీజ్ పనులు చేస్తారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరకే చూసిన నేను. తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ ఇతను 16 బెడ్రూమ్లు రెంట్కి తీసుకున్నాను టోటల్గా. వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసిరు, కానీ ఇతన్ని చేయలేడని తెలిసింది తర్వాత నాకు. ఇంతకుముందు ఎవరైతే బెడ్రూమ్లు రెంట్కి తీసుకురో వాళ్ళు బిజినెస్ చేసిరు, ఈయన ఓనర్ ఉన్నందుకు ఈయన మీద పడ్డది. అఖిల్ పహిల్వాన్ అసలు వ్యభిచార గృహాన్ని రన్ చేయలేదంటారు. ఏమో అది, అంటే నాకు తెలిసిన మట్టు కొద్దిగా మెసేజ్ వచ్చింది నాకు అట్లా. అంటే మీ సర్కిల్లో మీకున్న మెసేజ్ మనకు ఆ దగ్గర వాళ్ళు ఫోన్ చేసిరు, అన్న ఇది అన్న జరిగింది అన్నట్టు కొద్దిగా చెప్పారు నాకు. మరి అది జరిగింది ఎంతనో మరి నాకైతే తెలియదు, దాని ఐడియా లేదు. అయితే వాళ్ళు చేస్తే ఇతని మీద వచ్చింది అన్నట్టు కొద్దిగా మెసేజ్ వచ్చింది దగ్గర వాళ్ళు నాకు చెప్పిన విషయాలు. అట్లా సోషల్ మీడియాలో వచ్చి చాలా ఊపు పెద్దగా అయిపోయింది. బిజినెస్ చేసిరు, కానీ ఇతను ఓనరు వేరే వాళ్ళు రెంట్కు తీసుకొని చేసినట్టు. మరి ఇతను చూసింది ఎంతనో చేసింది ఎంతనో అదే. మరి సోషల్ మీడియాలో అయితే మొత్తము గోల చేసేసారు. మనం అది చూసి ఎవరైనా నమ్మవలసిందే, కానీ లోపల జరిగింది ఇది నాకు వేరే వాళ్ళు చెప్పిన విషయాలు అవి. అంటే మీ సర్కిల్లో ఉన్న వ్యక్తి కదా అతను, మీకు పరిచయం నేను అన్ని పరిచయం పద్దానికి చెప్తావు. ఎంగేజ్మెంట్ కు, మ్యారేజ్ కు వ్యక్తిత్వం మంచిదే, మంచిగా ఫ్రీగా మాట్లాడుతుండే బాగా. అంతా మా పాప మ్యారేజ్ వచ్చు అన్ని మేము ఒకరము చెప్పుకుంటుండే, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పుకుంటుండే. కానీ అట్లా జరిగిందేమని వాళ్ళు దగ్గర వాళ్ళు చెప్పారు నాకు. ఇట్లా అయిందన్న, రెంట్కు వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చేసిర్రు, కానీ మొత్తం వచ్చింది ఇతని పేరు మీద. అట్లా ఏదైనా మరి ఏదైనా తెలిసి ఉండి ఏదో ఉండొచ్చు తొడంచానం, కానీ అంత మొత్తం ఊపు చాలా పెద్దగా అది అయిపోయింది కదా, చాలా పేరు బంధం అయిపోయింది. అదే అతని ద్వారా అంటే మరికొంతమంది పహిల్వాన్ల కూడా ఆరోపణలు వచ్చినాయి. అవేంటంటే పహిల్వాన్ల ముసుగులో పహిల్వాన్లో కొంతమంది దందాలు చేస్తున్నారంటూ కూడా. చాలా నిజాయితీగా ఉంటారు, అట్లా ఉండదు చెప్తున్నా కదా. ఏదో పొరపాటు జరిగింది అక్కడ, అంతేగాని పహిల్వాన్ అంత మేనేజ్ చేసి అంత కష్టపడి ఒక పేరు సంపాదించుకున్నందుకు ఈ చిన్న చేసి పైసా కమాంచాలని అవసరం లేదు ఎవరికి. అంత కష్టపడి ఒక మేనత్ చేసి కమాంచి ఒక పేరు కమాంచుకొని ఉట్టేనే పోదు కదా. అట్లా జరిగినదేమో అని మనకు దగ్గర వాళ్ళు చెప్పింది నాకు ఫోన్లు చేసి, ఇది పరిస్థితి అన్న. సోషల్ మీడియా మొత్తము చాలా అది చేసేసారు కదా సోషల్ మీడియా. పోలీసు వాళ్ళు చెప్పింది ఉంటారు సోషల్ మీడియా, దానికి ఏమి ఉండదు కదా. అంటే అసలు ఏంటన్న పహిల్వాన్ల వృత్తి ఏంటి? వృత్తి అంటే మార్నింగ్ లేచి కుస్తీలు కొట్లాడము, ఎంత పొద్దున్న 4 గంటలకు లేస్తాము, లేచి బాగా ఎక్సర్సైజ్ చేసి పాలు తాగి బాగా ఎక్సర్సైజ్ చేయడము, కుస్తీలు కొట్లాడము. అంటే మా ఫాదర్ బి కుస్తీలు నేర్పిస్తుండే, దాని తర్వాత మేము కంటిన్యూ చేసినాము. పహిల్వాన్ పేరుతో దందాలు చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లేం దందాలు ఏం చేయదు, సెటిల్మెంట్లు కానీ అట్లా. సెటిల్మెంట్లు ఎవరైనా మామూలే కదా. సెటిల్మెంట్ అంటే ఎవరైనా కొట్లాడుకున్నా ఏదైనా చేసుకున్నా పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడి అది చేస్తారు. ఒకవేళ ఇద్దరిని పిలిపిస్తారు, సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అవును, వాళ్ళు ఒకరు మీ మాట వినకపోతే ఏం చేస్తారు? వింటారు. మాక్సిమం 99% వినైనప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. మళ్ళీ 100% వినవలసిందే, తప్పది. వేరే విధంగా అంటే ఏ రకంగా ఉంటుంది? ఆపోజిట్ కు అవసరము, ఇక్కడ అవసరం. లేకపోతే ల్యాండ్ ఓవర్ కొనకుండా అది జస్ట్ ఎక్కువ చేసిన అనుకో, అది ఉన్నది పోతుంది. ఏదో ఒప్పుకోవాలి, చేసుకోవాలి. ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్, ఇద్దరికి అవసరం వాడే. సెటిల్మెంట్ అంటే దానే అంటారు, చాలా మందికి తెలియదు ఇది. ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ అంటే ఇద్దరి మధ్యలో గొడవలు కాకుండా సంజాయించి ఇంత అమౌంట్ తీసుకొని క్లోజ్ చేసుకోమన్నది. ఈ రోజు ఒకటి చేసిన అంటే చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి కేసులు. ల్యాండ్ కేసు. చిన్న పహిల్వాన్ దగ్గరికి ఎవరైనా సెటిల్మెంట్ కి వస్తే వాళ్ళలో ఒకరు మాట వినకపోతే పహిల్వాన్ ఏం చేస్తారు? చేసుడు ఏం లేదు, ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకు ఇచ్చేస్తాము. వాడు ఏం చేసుకోలేడు ఇక, అంతే. మనకు రావాల్సిందే, తప్పది కాదు. ఇంకా పోలీసులు లేకపోతే న్యాయ ఏముండదు కదా. సివిల్ మ్యాటర్ కోర్టులు నడిచేటి ఏం చేయలేరు కదా. డిపార్ట్మెంట్ సివిల్ మ్యాటర్లు ఉంటాయి. ల్యాండ్ విషయాలు అంటే సివిల్ మ్యాటర్ ఉంటుంది. అది ఏదో ఇద్దరికి మాక్సిమం 100% సెట్ అయిపోతుంది. ఎవరు ఈ రోజు ఒకటి చేసిన ఒక 4 కోట్లది అంటే ఎలా అన్న భయపెడతారా, లేకపోతే మిమ్మల్ని చూసే భయపడతారా? అసలు అంటే చూసి భయపట్టి ఉండొచ్చు, మరి చూసి భయపట్టి కాంప్రమైజ్ చేసుకుంటారు. ఎందుకు వాళ్ళతోటి మళ్ళా ఇద్దరి మధ్యలో ఏదో రాజీ అయిపోయాడు చేసుకుంటూ. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉండే మొన్న గోపన్పల్లిలో 1.5 ఎకరం ల్యాండ్ 4 కోట్లకు మాట్లాడినాం, 4,20,00,000 మాట్లాడినాం.
అట్లా కొన్ని ఆడవిళ్ళకి ఇవ్వాలి, ఆడవిళ్ళకి ఇవ్వక వాళ్ళు కొడుకులు మేము ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నారు. అట్లా కొన్ని ఏంటంటే అవి కాని పనులు మన తోటే అయిపోతాయి తక్కువ మంది. వాళ్ళు ఏం చేసుకుంటారేమో అని సిపి ఆఫీస్లో కంప్లైంట్ ఇప్పించి అడిగి ఫోన్ చేయించి ఎంబడ దెబ్బ కాళ్ళ కాడికి వచ్చి మొక్కుకొని 5 కోట్లు ఇస్తామని ఒప్పుకోరు. అట్లా ఓకే, అంటే సెటిల్మెంట్ లో అయిపోయింది. మీరు ఏ మాట చెప్తే ఆ మాటేనా ఫైనల్ లా? అంతే ఫైనల్. ఓకే, అదే ఆడవిళ్ళకి కదా ఇప్పించినాం మనం. అంటే ఒకరికి అన్యాయం జరుగుతుంటే అన్న, అంటే న్యాయం వైపు నిలబడతారా? అది 50 కోట్లు అది, వీళ్ళకి ఏమో 5 కోట్లు అయిపోయింది. 45 కోట్లు ఉన్నాయి కదా వాళ్ళ ఆడవిళ్ళకి. ఇప్పుడు సగం ఆస్తి చేయాలని ఉంది కదా, అట్లా కొన్ని వస్తుంటాయి. ఈ రోజు మీ దగ్గరికి ఎవరన్నా సెటిల్మెంట్ కోసం వస్తే దాంట్లో న్యాయం ఎటువైపు ఉందని చూసుకొని 100% దాని ప్రకారం మీరు సెటిల్మెంట్ చేస్తారా? ఎవరైనా అన్యాయం అది ఉంటే కంపల్సరీ అది చూస్తాను నేను. ఉమ్. ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే మాత్రము ఒప్పుకోను. న్యాయం ఎక్కడ వైపు ఉందో అక్కడ వైపే మాట్లాడతాను. ఓకే, మన అన్న సొంతం రిలేషన్ ఉండని, మా సొంతం మా దాంట్లో అయినాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో కొన్ని గొడవలు ఉంటే, ఫ్యామిలీ మ్యాటర్లు ఉంటే, ఆ విషయంలో మా అన్నకు ఎవరికి సపోర్ట్ చేయడానికి ఉండదు. ఆడ న్యాయం వైపే మాట్లాడాలి. ఆడ ఒక మనిషి లీడర్ అన్నప్పుడు న్యాయం వైపు కూర్చున్నప్పుడు నా అన్న తరపు మాట్లాడాలి. అట్లా ఉండదు నా దగ్గర. కొన్ని ఫ్యామిలీ మ్యాటర్లు అయినప్పుడు నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే సపోర్ట్. కరెక్ట్ ఇద్దరికి సంబంధం. ఇది పరిస్థితి. ఒప్పుకుంటారా ఒప్పుకోరు, లేకపోతే పోతే జైలుకి పోవాల్సి వస్తుంది అందరు ఎవరైనా. అంతే. అట్లా కొన్ని సెటిల్మెంట్ జైలు పోకుండా కోట్ల పోకుండా చాలా మటుకు చేస్తాను. ఓకే, చిన్న పైల్వాన్ అనే పేరు వచ్చిందా మీకు అసలు? చిన్నప్పటి నుంచి ఉంది అది. చిన్న ముద్దుగా పిలుచుకోరు ఇంట్లో. చిన్న అది కంటిన్యూ. కుస్తీలే పైల్వాన్ అనేది మామూలుగా అందరు పబ్లిక్. ఓకే, మీ దగ్గరికి ఇప్పటి వరకు వచ్చిన సెటిల్మెంట్ లో మీకు బాగా టఫ్ గా అనిపించిన సెటిల్మెంట్ ఏదన్నా ఉందా? అంటే అది మీరు సెటిల్మెంట్ చేయబోయి అది మీకు చుట్టుకున్నది ఇట్లాంటివి ఏం లేదు. అట్లా ఏమి ఉండదు. అన్ని మామూలుగానే కదా. సెటిల్మెంట్ అంటే ఎట్లుంటుంది అంటే వాళ్ళకు బాధలు 5-6 సంవత్సరాలు కోట్లకు తిరిగి బాధలు ఉంటుంది. ఇది ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే క్లోజ్ అయిపోతుంది, కోట్ల పూట ఎవడు తిరుగుతాడు అంటారు. బయట పిలిపించి అట్లా వాళ్ళు హ్యాపీగా వచ్చేస్తారు. వాళ్ళకి ఇది ఈ మాట్లాడేటోళ్ళు లేరు, ఉండరు అన్నమాట. అది ఆపోజిట్ వీళ్ళు కొట్లాడుకుంటారు. నేనేంది అనేసి వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టులో నడుస్తూనే ఉంటాయి కేసులు. అయితే ఏం చేస్తారంటే ఓ మనిషి ఎవరైనా మన సుంటోళ్ళు వస్తే అన్న నీతోటి అయిపోతుంది, వాడు రానోడి వస్తాడు. మనం ఇంటర్ అయినాం అనుకో అన్నేమో వచ్చినంత తీసుకుందాం అన్నట్టు వస్తారు. అట్లా ఓకే, అట్లా కొన్ని భయానికి జరుగుతుంది. మీద ఉన్న భయంతో కంపల్సరీ భయము భక్తి అన్ని ఉండవలసి వస్తుంది. ఉట్టి మామూలుగా భయం లేకుంటే ఓడొస్తాడు, ఓడి మాట్లాడతాడు. మన దగ్గర కేసు పోయిందంటే మ్యాక్సిమం వచ్చి కాంప్రమైజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సింగోటం రాము సేమ్ ఇలాగే జువా ఆడుతూ. నేను జువ్వలు ఆడను, నాకు ఈ జువ్వలు తెలియదు, ఏం తెలియదు. ఒకటి జువా ఆడుతూనే అతను స్నేహితుడు అతని మీద కక్ష వేయించుకున్నాడు. ఇలా మీతో తిరుగుతూ అదే నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే అక్కడ చుట్టుముట్టోళ్ళు చెప్పింది. సో 20,000 30,000 తోటి స్టార్ట్ చేసిందంట ఆడడం. 1,00,000 వచ్చిందంట. తర్వాత 1,00,000 తోటి పోయి 2 లక్షలు వచ్చినాయంట. మళ్ళా అది బాగా విపరీతంగా 1 కోటి రూపాయల దాకా వచ్చిందంట అమౌంట్. అంటే ఆ జువల అదృష్టం ఉండే టకటాకు వచ్చిందంట అది. అట్లా వచ్చినందుకు వచ్చి ఆ పైసా తీసుకొచ్చి బిజినెస్ లో 3 ఎకరాలు పెట్టుకురా. ఆ విషయంలో గొడవ అయిందంట. ఈయన మొత్తం 30 కోట్లు ఏమో వచ్చినాయంట. ఏదో అట్లా జరిగింది, ఇట్లా అయింది. ఆటో నడిపించుకున్న వ్యక్తి అతను. మీరు సెటిల్మెంట్ చేస్తుంటారు కదన్నా, మీ మీద ఎవరన్నా కక్ష పెంచుకొని దాని ద్వారా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అది మామూలు 100 మంది ఉంటారు కక్షలు. ఎవరిగా వడనో ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు ఉట్టినే మనం చిన్నపిల్లలా కూర్చోము. పోటీతనం అనేది కక్షలు పెంచుకునే మామూలుగా అందరికి ఉంటుంది. ఎవరికన్నా అన్యాయం జరిగితే చిన్న పైల్వాన్ నాకు అన్యాయం చేశాడు, సో నేను ఏదో ఒకటి ఆయన చెయ్యాలి అని ఆలోచించి దాడి చేసి. నేను ఎవరికి చేయండి. మాక్సిమం మనంతలో మనం ఉంటాం. మనం అసంటి విషయాలలో ఇట్లా చేసేది ఏమి ఉండదు. మన ఎప్పుడు 20 మంది తిరుగుతారు, ఎవరంతలాలు ఉంటారు, మనం చేసుకునేది అంతే. కానీ ఏముండదు, ఎవరికి హ్యాపీగా ఉంటాం మనం. ఏంటన్నా పైల్వాన్లు బంగారం దిగేసుకుంటారు, ఏంటి కారణం ఏంటి? ఏదన్నా స్పెషల్ రీజన్ ఏదన్నా ఉంటుందా? బంగారం ఏం లేదు, తెలంగాణలో అందరు వేసుకుంటారు. పైల్వాన్ అని ఏం లేదు, అందరు వేసుకుంటారు. గోల్డ్ ఇష్టంతో. ఇప్పుడు తెలంగాణలో అంటే ఇష్టంతో ఇస్తారు బాగా. చిన్నప్పుడు తక్కువ ఉంటుండే, ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాం అంతే. అంటే పోటీతనం ఎక్కువ అవుతుంది రోజు రోజు. ఒకళ్ళ మించి ఒకళ్ళకి వేసుకోవాలి, నేను ఎక్కువ వేసుకోవాలి అట్లా చాలా వేసుకుంటాం. మీ నాన్నగారు ఆర్టీసీలో పనిచేశారు. ఆర్టీసీ. మీరేంటన్నా ఇంత సంపన్నులు కావడానికి కారణం ఏంటి? మీరు అంటే సెటిల్మెంట్లు చేసే ఇంత సంపన్నులు అయ్యారా, లేదంటే సెటిల్మెంట్ పుట్టుకతోనే మీకు మీ పేరు మీద భూమి ఉండడం? అదేంటి, మా భూమి ఉన్నది ఆల్రెడీ, కార్యాడలో ఉన్నది.
దానివల్ల కాదు, మా బిజినెస్ చేసుకుంటే అమ్మడం కొనడం ఉంటుంది నా దగ్గర. ఏదైనా స్థలం కొని అమ్మడం, ఓకే. అట్లా వచ్చిన పైసలు. ఇప్పుడు మొత్తంగా చిన్న పైల్వాన్ గారి దగ్గర ఎన్ని కేజీల గోల్డ్ ఉందన్న? ఎన్ని 2 kg ఉంటుంది, అన్ని మీడియాలలో చెప్పేది 2 kg ఉంటుంది. ఓకే. ఎందుకు గోల్డ్ అంటే అంత ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి ఇష్టం. గోల్డ్ ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది. చేపించుకోక కొంతమంది పైసలు లేక చేపియలేక, కానీ ఎవరికి వేసుకోవాలనే ఉంటుంది. ఒక చైన్ అన్న వేసుకోవాలని ఉంటుంది ఎవరికైనా, వేసుకోవద్దని ఎవరికి ఉండదు. ఒక ఉంగరం పెట్టుకోవాలనిపిస్తుంది అంట. అదృష్టం భగవంతుడు కొంతమందికి ఇస్తాడంట. మీ మెల్లో ఉన్న ఆ చైన్ అది ఎన్ని కేజీలన్నా? 50 ఉంటుంది, 50. అది ఒకటే 50 కేజీలు? 50 కిలోలు కాదు, 50 తులాలు, 50 తులాల బంగారం. 500 గ్రామ్.